పవన్ సార్, గుడ్ మార్నింగ్. నాదొక చిన్న విన్నపం సార్. మీరు ప్రతిపక్ష పాత్ర పోషించుంటే సంపూర్ణమైన పరిపాలనలో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏం చేయాలనేది తెలుసునేమో అనిపిస్తుంది. ఎందుకంటే సడన్గా ఉప ముఖ్యమంత్రి అయిపోయారు. పరిపాలన బాగా చేయాలి అనే భావన మీలో ఉంది, కానీ పవర్ అంతా ఆయన చేతిలో ఉంది. అదే ప్రతిపక్షంలో ఉంటే వాట్ ఈజ్ వాట్ ప్రశ్నించగలిగితేనే జవాబు దొరుకుతుంది కదా. అందుకని మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మీరైనా బయటకు వచ్చి ప్రతిపక్ష పాత్ర పోషించండి. అప్పుడే మీలో ఈ అడ్మినిస్ట్రేషన్, వాట్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్ అనేది తెలుస్తుంది. నేను అన్నది తప్పుగా మీరు అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే మా జగన్ గారు ఊరికినే ముఖ్యమంత్రి అయిపోలేదు, ఊరికినే ప్రతిపక్ష పాత్ర పోషించలేదు. నరక యాతన పెట్టి ఆయన్ని నానా బాధలు పెట్టారు. సుకుమారి గొప్ప పేరు ప్రఖ్యాతులున్న కుటుంబం, డబ్బుకు కొదవలేదు. అటువంటి వ్యక్తి జైలు పాలైపోయి అవమానాలు పడి కత్తిపోట్లు అనుభవించి అప్పుడు ప్రతిపక్ష పాత్రకు వచ్చి పాలన అంటే ఎలా ఉండాలి, ఎలా ప్రశ్నించాలి, ఏది జరిగితే మనకు సంపూర్ణత వస్తుంది అనేది తెలుస్తుంది. పడి లేచే విధానం ఉన్నప్పుడే మనకు సంపూర్ణత వస్తుంది. నేను మీకు చెప్పేటంతటోన్నా అని ప్రశ్నించవచ్చు. 37 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. అనేక రకాలైన పదవులు చేశాను. చిన్న చిన్నయ్యాలండి, కానీ ఎక్కడ పెయిన్ వస్తుంది, ఆ పెయిన్కి ఏం మందు వేయాలి, ఎవరిని సంప్రదించాలి, ఇవన్నీ తెలుస్తాయి. దయచేసి మాకు మీరు ఎలాగా ప్రత్యేక హోదా ఇవ్వరు. మీకు ఇవ్వాలని అనిపించినా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వనివ్వరు. ఎందుకంటే వాళ్ళు చేసే తప్పులన్నీ ఎత్తి చూపుతారని. అందుకని మీరు ప్రతిపక్షంలోకి రండి, 21 మంది. మీరు ప్రశ్నించండి, ప్రజల్లో మంచి పేరు వస్తుంది. రేపు మీరే మాకు పోటీ అవుతారు. ఆలోచించండి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీరు జీరో అవుతారు.